హస్తినా వేదికగా బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం మహాధర్నా నిర్వహించింది తెలంగాణ ప్రభుత్వం. బీసీ రిజర్వేషన్లకు ఇండియా కూటమి మద్దతు కూడా సాధించింది. కేంద్రం సహకరించకపోవడంతో వల్లే బీసీ రిజర్వేషన్ సాధ్యం కావడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఢిల్లీ గడ్డ మీద నుంచి బీసీ రిజర్వేషన్ల పోరాటం ప్రారంభించింది తెలంగాణ కాంగ్రెస్. బీసీలకు 42% రిజర్వేషన్లిచ్చి తీరాలని కాంగ్రెస్ నేతలు గట్టిగా నినదించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక, సోనియా గాంధీ హాజరయ్యారు. రాహుల్ ఇచ్చిన హామీ మేరకు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఏడాది ఫిబ్రవరిలో కులగణన చేపట్టిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ సర్వే లెక్కల ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. 4 నెలల క్రితం విద్యా ఉద్యోగ అవకాశాలలో 42% రిజర్వేషన్లు ఓబీసీలకు, స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్లు ఓబీసీలకు 2 బిల్లులు దాదాపుగా 4 నెలలు పూర్తయినా రాష్ట్రపతి గారు ఆమోదించలేదు. అదేవిధంగా చంద్రశేఖరరావు గారు తెచ్చిన చట్టం బీసీ రిజర్వేషన్లను 42% పెంచడానికి అడ్డంకిగా మారడంతో ఆ అడ్డంకిని తొలగించి ఆర్డినెన్స్ను కూడా రాష్ట్రపతి ఆమోదం కోసం ఎదురు చూస్తున్నది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు రూపొందించి రాష్ట్రపతికి పంపిన విషయాన్ని గుర్తు చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రపతి అపాయింట్మెంట్ రాకుండా మోడీ, అమిత్ షా అడ్డుకున్నారని రేవంత్ ఆరోపించారు. ఆ అపాయింట్మెంట్ కోసం మంత్రివర్గం మొత్తం ఎదురు చూస్తుంటే ముస్లిం రిజర్వేషన్ల సాగుతో ఓబీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు బీజేపీ చూస్తోందన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వద్దని ఆ పార్టీ భావిస్తే అలాగే చట్టం చేయాలని సవాల్ విసిరారు రేవంత్. కాంగ్రెస్ను దెబ్బతీయాలని బీజేపీతో బీఆర్ఎస్ అంటకాగుతోందన్నారు రేవంత్. బీజేపీ తప్పులను బీఆర్ఎస్ నేతలు ఎందుకు ప్రశ్నించడం లేదో చెప్పాలన్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్రపతి గారి దగ్గర విద్యా ఉద్యోగ అవకాశాలలో 42% రిజర్వేషన్ల బిల్లు, స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లు ఓబీసీలకు ఇవ్వాల్సిన 2 బిల్లులు, చంద్రశేఖరరావు గారు తీసుకొచ్చి గుదిబండగా మారిన 50% పరిమితితో కూడుకున్న ఆర్డినెన్స్ను ఆమోదించండి అని రాష్ట్రపతి గారికి కలిసి విజ్ఞప్తి చేయాలని దాదాపుగా 10 రోజుల క్రితమే రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ మేము అడగడం జరిగింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. పార్లమెంట్లోని రాజ్యసభ విపక్ష నేత ఛాంబర్కు వెళ్లిన సీఎం బృందం బీసీ రిజర్వేషన్ల బిల్లుల ఆమోదానికి పార్లమెంట్లో ఒత్తిడి పెంచాలని కోరింది. బీసీ పోరుబాట ధర్నా, ఇతర కార్యక్రమాల గురించి ఖర్గేకు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. రాష్ట్రంలో కులగణన జరిగిన తీరు, అసెంబ్లీలో బిల్లుల ఆమోదం అంశాలను వివరించారు. బిల్లులను ఆమోదించాలని కోరుతూ రాష్ట్రపతి అపాయింట్మెంట్కు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ధర్నాకు ఇండియా కూటమి పార్టీల ఎంపీలు సంఘీభావం తెలిపిన విషయాన్ని ఖర్గేకు సీఎం తెలిపారు. ఇండియా కూటమి పార్టీ నేతలకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ డిన్నర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ నివాసంలో ఏర్పాటు చేసిన ఈ విందు కార్యక్రమానికి సోనియా గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పార్టీ సీనియర్ నేతలు, ఎంపీలు హాజరయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ డిన్నర్లో పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, ఎన్సీపీ నేత శరద్ పవార్, సుప్రియా సూలే, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే, కమల్ హాసన్తో పాటు పలువురు ఎంపీలు హాజరయ్యారు. మరోవైపు న్యాయబద్ధం, చట్టబద్ధంగా నిపుణులతో మాట్లాడి బీసీలకు ఇచ్చిన 42% రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు కిషన్ రెడ్డి. రేవంత్ రెడ్డి పాలన హామీలు అమలు చేయడంలో వైఫల్యం చెందిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో మాత్రం బీఆర్ఎస్తో పోటీ పడుతోందని విమర్శించారు. న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా న్యాయ నిపుణులతో మాట్లాడి బీసీలకు ఇచ్చినటువంటి 42% అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి పాలనలో వైఫల్యం, రాజకీయంగా వైఫల్యం, వనరులు సమకూర్చుకొని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో వైఫల్యం, ఇచ్చినటువంటి హామీల అమలులో వైఫల్యం. ఒకటి మాత్రం తెలంగాణ ప్రభుత్వం సక్సెస్ఫుల్గా కరప్షన్లో, అవినీతిలో బీఆర్ఎస్ పార్టీతో పోటీ పడతా ఉంది. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర పరిధిలోకి నెట్టింది. మరి మోడీ సర్కార్ ఏం చేస్తుంది? ఆమోదిస్తుందా లేదా పెండింగ్లో పెడుతుందా? దీనిపై అందరిలోనూ ఒకటే ఆసక్తి నెలకొంది.